ఏం లేదత్తయ్య, ఆయన కొంచెం అలసటిగా ఉన్నారు అంతే. నువ్వుండమ్మా. నేను వీణ్ణి కన్నాను. అడుగడుగునా కొడుకు మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ పెంచాను. తనేదైనా ఆవేదనలో ఉన్నప్పుడు మాత్రమే వీడిలా మౌనంగా ఉంటాడు. కైలాష్, హనీమూన్ నుంచొచ్చిన నీ మొహంలో సంతోషం కాకుండా బాధ కనిపిస్తోంది. చెప్పు నాన్న, ఏం జరిగింది? ఏది జరగకూడదో అదే జరిగింది. మన నమ్మకాన్ని రాధిక నిట్ట నిలువునా ముంచేసిందమ్మా. పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి ఆ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టింది. నాతో జీవితాన్ని పంచుకునే అమ్మాయి నన్ను నీలా చూసుకోవాలని, వారసత్వంగా వస్తున్న సాంప్రదాయాన్ని, శాస్త్రాన్ని, పద్ధతులని నిలబెట్టేలా ఉండాలని ఎన్నో సంబంధాలు చూసి ఎంతో మందిని కాదని ఈవిడి గారిని నాకిచ్చి పెళ్లి చేశావు. నీ కలని కల్లలు చేసి, నేను పెంచుకున్న ప్రేమని వమ్ము చేసి, మన కుటుంబం పరువు మీద మచ్చవేసిన చీటరమ్మాయి. ఆ పేరు పలకాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఎందుకిలా చేశావు? అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే. ఆపు! ఆపు నీ ముసలి కన్నీళ్ళు. నీ మోసం బయట పట్టా కూడా నీ నక్క వినయంతో ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా కూడా నీ ఇష్టం తెలుసుకున్నాకే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించాను. నువ్వు పద్ధతి తప్పినా, అబద్ధం చెప్పినా నేను సహించనని నీకు ముందే హెచ్చరించాను. దీని ప్రవర్తన తేడాగా ఉందని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వదిన గారు. మీరే పట్టించుకోలేదు. నా కోడలు బంగారం, నా కోడలు వజ్రం అని తెగ పొంగిపోయారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏమవుతుంది? ఆ పొంగు మీద నీళ్లు చల్లి అత్తయ్య ఆవేశాన్ని సమాధి చేసింది. అసలు నేనెందుకు నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాల్సి వచ్చిందో ఒకసారి చెప్తాను, వినండి అత్తయ్య. ఆపు! అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? ఇంకా నిన్ను నమ్మే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?
నీ గతం బయటికి కనిపించకుండా సభాష్, ఎంత బాగా నటించావే. నీ చిరునవ్వు వెనక ఇంత విషం ఉందని మాకు తెలియకుండా ఎంత జాగ్రత్త పడ్డావు. నీ వినయం చూసి నేను మురిసిపోయాను. నీ పద్ధతులు చూసి పరవశించిపోయాను. నా కొడుకుని నాలాగే చూసుకుంటున్నావని ఎంతో సంబరపడ్డాను. అసలు మేము నీకు ఏం ద్రోహం చేశావనే నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావే రాక్షసి. వీల్లేదు, నువ్వు నా కళ్ళ ముందుండడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, బయటికి వెళ్ళు. వెళ్ళిపో. వెళ్ళు. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, వద్దు. మా అమ్మని నువ్వు తాకడానికి వీల్లేదు. వెళ్ళిపో. అమ్మా, 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 లే అమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ప్లీజ్ అమ్మా, 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 ప్లీజ్ అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, 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 కళ్ళు తెరువమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా, ప్లీజ్. అమ్మా, అమ్మకేమైంది? ఇక మనకి లేరు బాబు. అమ్మా, అమ్మా, ఏమైందండి? ఏం లేదు, నువ్వు కారు పోనీ. ఈ నిజం ఇప్పుడప్పుడే అమ్మకి చెప్పకపోవడమే మంచిది. సార్, మీ లగేజ్. నా ప్రేమ గురించి కైలాష్ గారు అత్తయ్య గారికి చెప్తే అస్సలు ఊరుకోరు. ఆవిడ నాతో పాటు అమ్మా నాన్నల మీద కూడా ఫైర్ అవుతారు. అసలే నాన్న ఆరోగ్యం బాగాలేదు. ఏమవుతుందో ఏమో. Sure, we'll close the deal. Okay. Bye. నాన్న కైలాష్, ట్రిప్ అంతా బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. అమ్మ రాధిక, ఇన్నాళ్ళంటే ఏమో, సంవత్సరం తిరిగే లోపు మాత్రం నా చేతిలో పండంటి బిడ్డని పెట్టాలి.
నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. సరే నాన్న, వెళ్ళు. అమ్మ రాధిక, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఇద్దరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి. వెళ్ళమ్మా. రాధిక, ఒక్క నిమిషం ఆగు. అంతా ఓకే కదమ్మా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు అత్తయ్య. చూడమ్మా, నాకు ఈ వయసులో కావాల్సింది మీరిద్దరూ బావున్నారు అన్న సంతోషం. పాపో బాబో పుట్టారన్న ఆనందం. మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటేనే నేను బావుంటాను, సంతోషంగా ఉంటాను. మీలో చిన్న కలకలం వచ్చినా, కిల్లి కచ్చాలొచ్చినా, మాట మాట అనుకున్నా నేను అస్సలు తట్టుకోలేనమ్మా. ఎందుకో చెప్పాలని నా మనసు కనిపించింది, చెప్పేశాను. ఏమో వదిన గారు, ఇప్పుడే వీళ్ళ మధ్యలో ఏదో అయ్యిందని నాకు అనిపిస్తుంది. నీకెందుకలా అనిపిస్తోంది? హనీమూన్ కి వెళ్ళొచ్చిన జంట ఇలాగే ఉంటారా? ఉరకలేసే ఉత్సాహంతో ఉంటారు. ఒక్కటి అడిగితే 10 మాటలు చెప్తారు. కానీ వీళ్ళలా లేరే. లోపలికొచ్చాక ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నది కానీ మాట్లాడుకున్నది కానీ లేదు. అక్కడ ఏదైనా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందేమో. ఏయ్, నోరు మూయండి మీరు, మీ అనుమానాలు. నా కొడుకు కోడల మధ్యన ఎలాంటి గొడవ రాదు. వీళ్ళెప్పటికీ అన్యోన్యంగానే ఉంటారు. ఊరెళ్ళొచ్చినప్పుడు ప్రయాణం బడలికుంటుంది, అలసట కూడా ఉంటుంది. అందుకే డల్గా ఉన్నారు. అంతే కదమ్మా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, వెళ్ళు. అమ్మో, అమ్మో, ఇంక నవ్వడం నా వల్ల కాదు వదినా. మొత్తానికి మీ హనీమూన్లో మీరు జీవితాంతం గుర్తు పెట్టుకునేంత ఫన్ ఉందన్నమాట. మా ఎంజాయ్మెంట్ 3 రోజులు 3 క్షణాలు గడిచిపోయానుకో. అంత ఎంజాయ్ చేశారా? అబ్బో, చాలా చాలా ఎంజాయ్ చేశాం. వీలు చూసుకొని మీరు మావయ్య కూడా ఊటీకి హనీమూన్ కి వెళ్ళండి. మేమా? అంటే హనీమూన్ అంటే హనీమూన్ కి కాదత్తయ్య, సరదాగా వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. ప్రియా, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, కొంచెం కాఫీ పెట్టివా? ఎందుకు వదినా నన్ను గిల్లావు? నన్నెప్పుడు కాఫీ పెట్టివ్వమని అడగని మీ అన్నయ్య సడన్ గా ఇలా అడిగేసరికి కళ నిజమాని తెలుసుకుందామని గిల్లాను. అప్పుడు నువ్వు కదా గిల్లుకోవాలి కదా. నీ ఆనందంలో ఆ సంగతి మర్చిపోయాను. నేహా,
మీ అన్నయ్యకి కాఫీ పెట్టించొచ్చి బ్యాలెన్స్ డ్యూటీ విశేషాలు చెప్తాను, ఓకేనా? సరే వదినా. వదినేంటమ్మా, కాఫీ పెట్టడానికి చిన్నపాటి యుద్ధమే చేస్తున్నట్టుంది. వంట చేయాల్సొస్తే రణరంగం సృష్టిస్తుందేమో. వదిన్తో వంట సాహసం ఇంకెప్పుడు చేయించొద్దమ్మా. ప్రియా, ప్రియా కాఫీ. తెచ్చిస్తాను ప్రియా. శ్రీవారు. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఏయ్, నీకే పని సరిగ్గా చేయడం రాదా? హా? చూడు ఎలా టీ పోసేసావు. సారీ అయ్. శ్రీవారు. నీ సంగతి తెలుసు కూడా నీకు పని చెప్పాను చూడు. నాకు బుద్ధి లేదే. ఆ. ఎందుకు నవ్వుతున్నావు? మీరొక్కసారి నిజాలు బాలే ఒప్పుకుంటారు శ్రీవారు. అంటే నాకు బుద్ధి లేదనా నీ ఉద్దేశం? నేనన్నానా ఏంటి? మీరే కదా అన్నారు. కర్మరా బాబు. చూడు ఇప్పుడు నా టైం అంతా వేస్ట్. ఇప్పుడు మళ్ళీ నా బట్టలన్నీ మార్చుకొని వెళ్ళాలి. మీరు షర్ట్ మార్చుకోనండి, నేను మళ్ళీ మీకు సూపర్ కాఫీ పెట్టిస్తాను. అమ్మా తల్లి, ఇప్పటి వరకు తమరు చేసిన ఘనకార్యం చాలు. నాకు ఇంకేం వద్దమ్మా. హ? ఏమండి? ఎందుకు ప్రియా అన్నీ ఇలాంటి పనులే చేస్తావు? కభీ కభీ ఐసా హోతా హై అత్తయ్య. అయినా అత్త ఒకింటి కోడలే కదా, మీరు కూడా మావయ్య దగ్గర ఇలాంటివి చేసి ఉంటారు కదా. అమ్మలా చాలా సార్లు చేసింది. ఏయ్, నువ్వు నోరు మూసుకో. ఎవరికైనా ఇలాంటివి తప్పవు నేహా. ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
ఎందుకండి అన్ని డివైడ్ చేశారు? మనసులు కలిసి లేనప్పుడు, మనుషులు దూరంగా ఉంటున్నప్పుడు వాడే వస్తువులు, వేసుకునే బట్టలు కలిపి పెట్టి ప్రయోజనం ఏముంది?